హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే ఎంతో ఈజీగా చేసుకునే 2 రకాల పరాటాలనైతే చూపించబోతున్నాను. ఒకటేమో ఎగ్ పరాటా, ఇంకొకటేమో స్వీట్ పరాటా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లకే కాదండి. లంచ్ బాక్స్‌లోకైనా తినొచ్చు, డిన్నర్‌లోకైనా తినొచ్చు. ఒక్కసారి చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, దీనికోసమైతే 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెల్లమెల్లగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండినైతే స్మూత్‌గా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పరాటాలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిని ఒక 30 మినిట్స్ అన్నా ముందే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఎగ్ పరాటా కోసం అయితే 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఎగ్గుని ఇలా సన్నగా తురుముకోండి. ఇలా ఎగ్ తురుము వేసుకొని పరాటా చేసుకుంటే పరాటా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఇది. సో, 3 ఎగ్స్‌తో చేసుకున్న స్టఫ్ అయితే 4 పరాటాలకైతే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని, ఆనియన్ బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా ఎగ్‌ని, అది వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ ఒక 1 మినిట్ పాటు కలుపుకున్న తర్వాత మసాలా దినుసుల్ని యాడ్ చేయండి. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్. ఒకవేళ మీకు పెప్పర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. సో, ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వండి. సో, మనకి ఎగ్ స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే స్వీట్ పొటాటో కోసం అయితే ఇంకొక స్టఫ్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఒక కప్పు పల్లీలని తీసుకొని కొద్దిగా వేగనివ్వండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఉంటది కదా! అది ఒక హాఫ్ కప్ తీసుకొని వేయించుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేశాను. నువ్వులు లాస్ట్‌లో యాడ్ చేయండి. లేదంటే మాడిపోతాయి. తిప్పుకుంటూ స్టఫ్ అంతా బయటికి రాకుండా పిండితోని ప్రాపర్‌గా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పొడి పిండిని యాడ్ చేస్తూ మెల్లగా మెల్లగా చపాతీనైతే మీరు ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఇంకా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. పరాటా కోసం అయితే నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా సర్కిల్‌లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు స్టఫ్‌నైతే యాడ్ చేయండి. యాడ్ చేసి నేను చూపిస్తున్న విధంగా రౌండ్‌గా తిప్పుకుంటూ స్టఫ్ అంతా బయటికి రాకుండా పిండితోని ప్రాపర్‌గా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పొడి పిండిని యాడ్ చేస్తూ మెల్లగా మెల్లగా చపాతీనైతే మీరు ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఇంకా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎగ్ పరాటాని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పిండి ముద్దను తీసుకొని సర్కిల్‌లాగా చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఎగ్ స్టఫ్‌ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్‌గా ప్యాక్ చేసేసేయండి. స్టఫ్ అనేది ఏమాత్రం బయటికి రావద్దండి. బయటికొచ్చిందంటే పరాటా అనేది సరిగ్గా కాలదు. సో, పొడి పిండి యాడ్ చేస్తూ మెల్లమెల్లగా తక్కువ ప్రెషర్‌తోనే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా పరాటాలనైతే కాల్చుకోవడమే. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పరాటాలనైతే కాల్చుకోండి. ఒకసారి వెనక్కి, ముందుకు తిప్పుకుంటూ కొద్దిగా కాలిన తర్వాతనే ఆయిల్ కానివ్వండి, నెయ్యిని కానివ్వండి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పరాటా అనేది చాలా స్మూత్‌గా వస్తుంది. నేనైతే ముందుగా స్వీట్ పరాటాన్ని కాలుస్తున్నాను. మా పిల్లలకైతే 2 పరాటాలు చాలా బాగా నచ్చాయండి. సో, మీకేది నచ్చిందో కింద కామెంట్ ద్వారా అయితే చెప్పండి. ఇది ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లకే కాదండి. లంచ్‌లోకైనా బావుంటది, బ్రేక్‌ఫాస్ట్‌లకైనా బావుంటది. ఇలా చేసుకున్న పరాటాలైతే ఈవినింగ్ వరకు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. మనం ఎప్పుడన్నా హడావిడిగా బయటికెళ్ళినా గూడా చేసుకొని బాక్స్‌లో పెట్టేసుకుంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్‌లాగా కూడా తినేస్తూ ఉంటారు. సో, ఎంతో టేస్టీ అయిన పరాటాలైతే రెడీ అయిపోయాయండి. ఇలాగే ఎగ్ పరాటాని కూడా కాల్చుకోండి. సో, ఇంకా 2 రకాల పరాటాలైతే రెడీ అయిపోయాయండి. ఎలా ఉందండి వీడియో? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమైతే సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.